అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకి ఏలూరు పార్లమెంటు వేదికగా 1200 కార్లు, దాదాపు 80 బస్సులు, ఇంకా స్వచ్ఛందంగా బైక్స్, అదేవిధంగా కారులో వచ్చేటువంటి ప్రజలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పెనుమార్పు కోరుతూ ఉన్నతమైనటువంటి విలువలు కావాలి రాజకీయ వ్యవస్థలో అయినటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలకి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కదిలి ఈరోజున చిత్రాడ పిఠాపురం నియోజకవర్గ చిత్రాలకి ఆవిర్భావ దినోత్సవానికి అందరూ కూడా భారీగా వస్తూ ఉన్నారు. దీంట్లో ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాబోయేటువంటి కాలానికి ఒక ఆలోచన విధానం ప్రణాళిక ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క స్పీచ్లో కాబోతా ఉంది. దానికోసం రాబోయేటువంటి కాలంలో ఏ రకమైనటువంటి విధానాలు అనుసరిస్తారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజల యొక్క మనోభావాలు కాపాడుతూ వారి అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన వైపు ఈ రోజున కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు, దానికి కావలసినటువంటి కార్యాచరణ ఈ రోజుని ప్రయత్నం వస్తుంది. అందుకని ప్రజలంతా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, భారతదేశం కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక చూస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఏ విధానాలు అనుసరిస్తారు, మిగతా రాష్ట్రాలు కూడా ఆ రకమైనటువంటి పరిపాలన కానీ ఆ రకమైనటువంటి ఆలోచనలు అమలు చేసే దిశగా ఈ రోజున కొనసాగుతుంది. కనుక ఈరోజు ఏలూరు భారీ ర్యాలీగా మరి 110 కార్లతో 2 బస్సులతో ఈ రోజున ఏలూరు నుంచి బయలుదేరుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి 9 నెలల పాలన చాలా పకడ్బందీగా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏదైతే మహాత్మా గాంధీ గారు కన్నటువంటి కళలో నిజం చేసే దిశగా, గ్రామ పంచాయతీని బలోపేతం చేసే దిశగా ఈ రోజున ఆయన ఒక పరిపాలన కొనసాగుతుంది. దానికి ప్రజలందరి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.